బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలు జీపీఆర్ పరికరం సాయంతో గుర్తించింది ఎన్డీఆర్ఐ బృందం. టన్నల్ బోరింగ్ మిషన్ ముందు భాగంలో బురదలో 7 మీటర్ల లోతున 4 కార్మికుల మృతదేహాలు కూరుకుపోగా మరో 4 కార్మికుల మృతదేహాలు బురదలో 3 మీటర్ల లోతున ఉన్నట్టు గుర్తించారు. 8 మృతదేహాలను బయటకు తీసేందుకు మరో 20 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం టన్నల్ బోరింగ్ మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మొత్తం 70 మందితో 4 షిఫ్టుల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాదం జరగడం దురదృష్టకరమన్న మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. కంపెనీ తరపున కూడా నష్టపరిహారం అందేలా చూస్తామన్నారు. సరే, మాట్లాడేవాడు చెప్పేవాడికి అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడైనా లోకు అన్నట్టు తెలుస్తుంది. అంటే రిస్క్ తీసుకుంటున్నాం. ఇక్కడ ఇంకోటంటే ఆ 8 మందిని రక్షించడానికి పోయినటువంటి 150 మంది రిస్క్లో పడవద్దు కదా. ఎందుకంటే అక్కడి నుంచి ఏదైతే భూమి పొరల నుంచి ఏముందో తెలియదు. సో ఆ రిస్క్ తీసుకోకుండా ఉండడం కోసము కొంత జాగ్రత్తగా ఆ రిపోర్ట్లు, సర్వేలు, ఆ రాడార్ సర్వేలు ఇవన్నీ చేయడం మూలన సమయం పట్టింది. డెఫినెట్గా నాకు పూర్తి విశ్వాసం ఉంది రేపు సాయంకాలం వరకు ఈ 4 ఆచూకు సంబంధించి రేపు మనకు పూర్తిగా క్లియర్ అయిపోతుంది. సో మిగతా దానికి సంబంధించి ముందు దానికి కొంచెం సమయం పట్టవచ్చు. అయితే వాస్తవాలు ఇదైతే ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విమర్శ చేస్తూ ఉంటారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నిన్న మహబూబ్ నగర్ మాజీ మంత్రి ఏదో మాట్లాడాడు. ఇది 11 కిలోమీటర్లు మేము తవ్వలేదంటే ముక్కు నెలకు రాస్తారు, రకరకాల ఏదో మాట్లాడినా. అంటే నేను చెప్పింది కూడా అది, మీరు 11 కిలోమీటర్లు తవ్వినరా అన్న, మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేదన్న వాస్తవ పరిస్థితి. అంటే ఇది ఒక 42 కిలోమీటర్లు ఉన్నటువంటి యొక్క టన్నల్ను 25 కిలోమీటర్లు పూర్తి చేసినాక 10 సంవత్సరాల నుంచి చేయలేకపోయారు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాము, నిన్న కూడా చెప్పిన హరీష్ రావు వచ్చేదో మాట్లాడిపోయారు. మా 10 సంవత్సరాల కాలంలో 200 కిలోమీటర్ల టన్నల్ తవ్వినామని మాట్లాడారు. నేను కూడా అదేనా కదా. మరి మీరు కొత్తగా మొదలుపెట్టి 200 కిలోమీటర్ల టన్నల్ 10 సంవత్సరాలు తవ్వినప్పుడు మరి మిగిలినటువంటి మీరు 10 కిలోమీటర్లు చేసింది, ఇందులో మిగతా 9 కిలోమీటర్లు 10 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయినారా నేను దానికి సమాధానం చెప్పలే. ఒకవేళ చేసి ఉంటే ఈ సంఘటన జరగకపోనేమో కదా. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల మృతదేహాలు జీపీఆర్ పరికరం సాయంతో ఎన్డీఆర్ఐ బృందం గుర్తించింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, ప్రస్తుత ఎస్ఎల్బీసీ ఘటన రెస్క్యూ ఆపరేషన్ 8వ రోజుకు చేరుకుంది. ఈ రోజు ఎస్ఎల్బీ టన్నెల్ కు సంబంధించి ఎవరైతే లోపల చిక్కుకున్నారో ఆ 8 మందికి సంబంధించినటువంటి ఆచూకీ లభ్యం కావడంతో రెస్క్యూ ఆపరేషన్ లో మరింత ముందుకు పడినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా 7 రోజులుగా నిన్నటి వరకు 7 రోజులు కంప్లీట్ అయింది. నిన్న రాత్రి ఎన్డీఆర్ఐ బృందం కూడా ఈ యొక్క జీపీఆర్ కు సంబంధించినటువంటి రాడార్ తో కూడా అక్కడ బురద లోపల చిక్కుకున్నటువంటి వారి ఆచూకీ లభ్యమయ్యేందుకైతే పూర్తి స్థాయిలో అక్కడ మొత్తం కూడా గాలించడం జరిగింది. మొత్తంగా గ్రాండ్ పెనట్రేటింగ్ రాడార్ తో చేసినటువంటి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా యంత్రానికి సంబంధించినటువంటి తరంగాలంతా కూడా భూమి లోపల 100 మీటర్ల డిస్టెన్స్ లో కూడా కొన్ని ఆనవాళ్లను గుర్తించడం, అక్కడ మార్కింగ్ చేసి ఆ మార్కింగ్ ఉన్న చోట్ల కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే తవ్వకాలు ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటికైతే ఆ 8 మందికి సంబంధించినటువంటి మృతదేహాల అవశేషాలు లభ్యమయ్యాయి. ఖచ్చితంగా వారిని మరో 30 గంటల్లో అందరినీ కూడా వెలికి తీస్తామని చెప్పి కూడా మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు అక్కడ రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి బృందం సభ్యులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ప్రధానంగా ఇక్కడ మేజర్ గా ఇక టీబీఎం మిషన్ కు సంబంధించినటువంటి భాగాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించే పనులు చివరి దశకు చేరుకున్నాయి. ముఖ్యంగా టీబీఎం ముందు భాగంలో 4 పూర్తిగా 7 మీటర్ల లోపల ఇరుక్కుపోయారు కాబట్టి వారిని తీసేందుకు కొంత కష్టంగా ఉందంటూ కూడా ఎన్డీఆర్ఐ, మరోవైపు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్ ఈ ఎపిసోడ్ లో 8వ రోజు పూర్తిగా ఈ రెస్క్యూలో మరింత ముందడుగు వేయడం,
ముఖ్యంగా అక్కడికి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ వివరాలన్నింటినీ కూడా అధికారులు మరోవైపు కలెక్టర్ ఎస్పీలు కూడా వివరించడం జరిగింది. ఈ కోణంలో తమకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలంటూ కూడా గత 4 రోజులుగా ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర వారి కుటుంబ సభ్యులైతే ఆవేదనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్కసారిగా వాళ్ళంతా చనిపోయారని చెప్పడంతో ఆ టన్నెల్ దగ్గర అదే విధంగా వారి కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మొత్తంగా రెస్క్యూ చేసి లోపల ఉన్న వారిని కాపాడాలి అనే దృఢ సంకల్పంతో చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా నీరు కారి మొత్తంగా వారంతా కూడా జల సమాధి అయినటువంటి పరిస్థితి ఎస్ఎల్బి టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ఓవరాల్ ఎపిసోడ్ లో ఇప్పటికే మొత్తంగా వాటిని గుర్తించడం, అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ తో పాటుగా మార్కోస్ బృందంతో కూడా మొత్తంగా అక్కడ తవ్వకాలు జరుగుతున్నారు. ఎక్కడైతే అవశేషాలను గుర్తించారో, మెత్తటి భాగాలను గుర్తించారో అక్కడ తవ్వకాలు జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. 4 మృతదేహాలకు సంబంధించినటువంటి వాటిని బయటికి తీయడం కాస్త ఈజీ అయినప్పటికీ ఎక్కడైతే టీబీఎం మిషన్ ముందు భాగంలో 7 మీటర్ల లోపల కూరుకుపోయినటువంటి వారిని తీసేందుకైతే పూర్తిగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి లోపల టన్నెల్లో ప్రతికూల పరిస్థితులు ఉండడం వల్లనే ఇదంతా జరుగుతుంది. రెస్క్యూకు చాలా ఆటంకాలు వస్తున్నప్పటికీ ప్రతి ఒక్కటి కూడా నిపుణుల సహాయంతో పూర్తిగా వారి సహకారంతో ముందుకు వెళ్తున్నామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు జియోలాజికల్ బృందం కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి మట్టి నమూనాను తీసుకువెళ్లి ల్యాబొరేటరీకి పంపించడం ద్వారా తిరిగి వాటి వివరాలను కూడా ఎప్పటికప్పుడు టీం కు చెప్తూ పోతున్నారు. ఎందుకంటే రెస్క్యూ చేయడానికి లోపలికి వెళ్ళిన వారిని కాపాడే ప్రయత్నం, లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడే ప్రయత్నం చేయడానికి వెళ్ళినటువంటి వారు చిన్న ప్రమాదం చోటు చేసుకుంటే అక్కడ వీరంతా కూడా రిస్క్ లో పడతారు. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఓవరాల్ గా టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. మొత్తంగా మరో 24 గంటలు లేదా 30 గంటల్లో ఇప్పటికే గుర్తించిన వారిని బయటికి తెస్తాము. ఆ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వారికి ఖచ్చితంగా ఒకవైపు వారు పనిచేసినటువంటి కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ గాని, అదే విధంగా నష్టపరిహారం, అదే విధంగా ప్రభుత్వం తరపు నుంచి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కూడా చెప్పారు. ఈ రోజు ఓవరాల్ ఎపిసోడ్ లో ఒకవైపు జేపీ కన్స్ట్రక్షన్స్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఇంజనీర్స్, అదే విధంగా ఓనర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా అక్కడికి రావడం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా అధికారులు అందరితో కూడా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక బయటికి తీసిన తర్వాత ఈ 24 గంటల్లో ఒకవేళ త్వరితగతిన డెడ్ బాడీలు బయటికి వస్తే వాటికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో పాటు అంబులెన్స్లను కూడా సిద్ధంగా ఉంచారు. అంబులెన్స్ లో వారి ప్రాంతాలకు వారిని తరలించేందుకైతే మొత్తంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి 8వ రోజు ఎస్ఎల్బిసి రెస్క్యూ ఆపరేషన్ లో కనిపిస్తుంది. థ్యాంక్ యూ శంకర్ గౌడ్.